హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు విశాల్ బ్లాగ్స్ కేర్ ఆఫ్ క్రికెట్. ఈ రోజు మ్యాచ్ వచ్చేసరికి కేకేఆర్ వర్సెస్ ఎల్ఎస్జి ఇప్పటిదాకా ఒక మ్యాచ్ గెలిచి ఒక మ్యాచ్ ఓడిపోయింది. అండ్ కేకేఆర్ 2 మ్యాచ్లు ఓడిపోయింది. ఒకటి వర్షం పడడం వల్ల వాళ్ళకి 1 పాయింట్ వచ్చింది. కరెంట్లీ పాయింట్ టేబుల్ చూసుకుంటే లాస్ట్ 3 ఎంఐ, సిఎస్కే, కేకేఆర్ ఉన్నారు ద మోస్ట్ ట్రోఫీ హోల్డర్స్ ఆఫ్ ఐపీఎల్. సో అది పరిస్థితి. ఈ రోజు వీళ్ళ మ్యాచ్ ఎలా ఉంటుందో ప్రివ్యూ చేయబోతున్నాం. కేకేఆర్ మంచి పిక్స్ తీసుకోవట్లేదు. ఫిన్ అలన్ ఫెయిల్ అవుతున్నాడు, కెమెరాన్ గ్రీన్ ఫెయిల్ అవుతున్నాడు. వాళ్ళ బదులు రచిన్ రవీంద్ర అండ్ రోమన్ పవర్ ని తీసుకోవచ్చు. రచిన్ రవీంద్రని తీసుకుంటే బౌలింగ్ లో ఆప్షన్ వస్తుంది. T20 వరల్డ్ కప్ లో అతను వికెట్లు తీయడం చూసాం మిడిల్ ఓవర్స్ లో వచ్చి. టీమ్ సైఫర్డ్ ని కూడా తీసుకోవచ్చు. అండ్ రోమన్ పవర్ ని తీసుకుంటే ఫినిషింగ్ లో యాండీ రసల్ లాగా అతను వర్క్ చేస్తాడు అండ్ బౌలింగ్ కూడా వేయగలడు. అతను వెస్టిండీస్ కెప్టెన్ కూడా. కేకేఆర్ మంచి బ్యాలెన్స్ టీమ్ గా సెట్ చేసుకోలేదు. ఆల్రెడీ 3 మ్యాచెస్ అయిపోయినాయి. పంజాబ్ తో మ్యాచ్ లో కూడా 3 overs చూసాం మనం. ఫిన్ అలన్ అండ్ క్యామరూన్ విఫలమయ్యారు. అండ్ ఎల్ఎస్జి లుకింగ్ ఎ బ్యాలెన్స్ సైడ్. బౌలింగ్ వీక్ అనుకున్నాం స్టార్టింగ్ లో, బట్ ఆన్ ద ఫీల్డ్ దే ఆర్ గుడ్. దే హ్యావ్ గో టు బౌలర్స్. షమి, ప్రిన్స్ యాదవ్, అవేష్ ఖాన్ బౌలింగ్ వెల్. దిగ్వేష్ రాఠీ కూడా టీమ్ లోకి వచ్చాడు. ఫస్ట్ మ్యాచ్ లో ఎర్లీ వికెట్స్ పడడం వల్ల అతను ప్లేయింగ్ ఎలెవెన్ లో తీసుకోలేదు. కానీ హీస్ బ్యాక్, హీస్ బౌలింగ్ ఎకనామికల్లీ. బ్యాటింగ్ లో అయితే నో ఇష్యూ ఎల్ఎస్జికి. ఎందుకంటే ఓపెనర్స్ మిచెల్ మార్ష్, యాడన్ మార్క్రమ్ లాస్ట్ ఇయర్ కూడా వాళ్ళే ఆడారు. మంచి నాక్స్ ఇచ్చారు, మంచి ఓపెనింగ్ పార్ట్నర్షిప్ ఇచ్చారు. పురాణ్ ఒక్కడే డౌన్ ద ఆర్డర్ అయిపోయాడు. అతన్ని అప్ ద ఆర్డర్ తీసుకురావాలి. లైక్ ఇన్ ఎట్ 4, పంత్ ఇన్ ఎట్ 3 బాగుంది. హీ క్యాన్ డూ బెటర్. ఎస్ఆర్ఎస్ మ్యాచ్ లో తక్కువ టార్గెట్ ఉంది కాబట్టి అతను 150, 130 స్ట్రైక్ రేట్ తో ఆడిండు. కానీ ఈ క్యాన్ డూ బెటర్. అబ్దుల్ సమద్ మంచిగానే ఆడుతుండు, ఫినిషర్. ఆయుష్ బండియన్ కూడా బాగానే ఆడుతుండు. కానీ వీళ్ళకి అంత ఇంకా టెస్ట్ రాలేదు. అలాంటి సిచ్యువేషన్ వాళ్ళు ఫేస్ చేయలేదు ఇంకా వాళ్ళని ప్రూవ్ చేసుకున్నంత ఈ సీజన్ లో. బట్ దే ఆర్ క్యాపబుల్ ప్లేయర్స్. కేకేఆర్ లో చూసుకుంటే మిడిల్ ఆర్డర్ చాలా అంటే చాలా విఫలమవుతున్నారు. రఘువంశీ ఒక్కడే 250 కొట్టి ఫామ్ లో ఉన్నాడు. అతను అవుట్ అయితే మిగతాదంతా పర్ఫామ్ చేయలేదు. రమన్దీప్ సింగ్, రింకు సింగ్ కూడా మంచి ఇన్నింగ్స్ ఇంకా రాలేదు. ఫస్ట్ మ్యాచ్ లో స్టాండింగ్ కెప్టెన్ గా వచ్చిండు, కానీ అప్పటికి వాళ్ళ మ్యాచ్ సగం అయిపోయింది. సన్ రైజర్స్ తో మ్యాచ్ లో కూడా రింకు సింగ్ పర్ఫామ్ చేయలేదు. ఐ థింక్ హీస్ గాట్ 18 crores ఫర్ ద ఆప్షన్. హీ నీడ్ టు ప్రూవ్. ఎందుకంటే అతను చేసేది ఓన్లీ బ్యాటింగే, మల్టీ రోల్స్ కూడా కావు. సో బ్యాటింగే కాబట్టి హీ హ్యాడ్ టు డూ వెల్. ఈ మ్యాచ్ లో ఏం చేస్తాడో చూడాలి. అండ్ రోమన్ పవర్ ని తీసుకురావాలి పక్కా. ఎందుకంటే ఫినిషింగ్ లో అస్సలు లేదు డెప్త్ కేకేఆర్ కి. అంటే అసలు లాంటి ప్లేయర్ ని వాళ్ళు ఎన్ని రోజులు డిపెండ్ అయ్యారు. రోమన్ పవర్ లాంటి ప్లేయర్ ని యూజ్ చేసుకొని ఆ ప్లేస్ ని రీప్లేస్ చేయాలి. సో కేకేఆర్ హ్యాడ్ టు పిక్ రోమన్ పవర్. వరుణ్ చక్రవర్తిని ఒక 2 మ్యాచెస్ ఆపాలి. ఎందుకంటే ఆపితేనే అతను సెట్ అవుతాడు. అతను లెఫ్ట్ హ్యాండర్స్ కి వీక్ అయిపోయాడు. రైట్ హ్యాండర్స్ వరుణ్ చక్రవర్తి మ్యాజిక్ ని పట్టేసారు. దొరికిపోతున్నాడు. ఓవర్ కి 12, 13 ఇస్తున్నాడు మినిమం. ఒక 2 మ్యాచెస్ ఆపితే హీ విల్ బి సెట్. మ్యాచ్ వచ్చేసి ఈడెన్ గార్డెన్స్ లో కాబట్టి టాస్ గెలిస్తే దే విల్ చూస్ టు బౌల్ ఓన్లీ. ఎందుకంటే డ్యూ ఫ్యాక్టర్ ఉంటుంది సెకండ్ ఇన్నింగ్స్ లో. ఇట్స్ లైక్లీ టు చేస్. ఈ రోజు కీ మ్యాచ్అప్ చూసుకుంటే ఫిన్ అలన్ పర్ఫామ్ చేయాలి. లాస్ట్ ఛాన్స్ కావచ్చు అతనికి ఈ సీజన్ లో. అలా అనుకుని అతను ఆడాలి. షమి వర్సెస్ ఫిన్ అలన్ ఒక మ్యాచ్అప్. దిగ్వేష్ రాఠీని పవర్ ప్లే లో తీసుకురావచ్చు కాబట్టి దిగ్వేష్ రాఠీ వర్సెస్ అజింక్య రహానే కూడా కీ ఉంటుంది మ్యాచ్అప్. వైభవ్ అరోరా వర్సెస్ మిచెల్ మార్ష్. కేకేఆర్ డెత్ బౌలింగ్ లో నవదీప్ సైని కూడా మంచిగా ఆడాలి. ఈ క్యాన్ బౌల్ 6 to 6 యార్కర్ స్ట్రైట్ అవే. ఆర్సీబీలో మనం 2019 ఆ టైంలో చూసాం. నవదీప్ సైని ఇస్ అ గుడ్ డెత్ బౌలర్. కార్తిక్ త్యాగి కూడా ఒకసారి ఆర్ఆర్ లో 6 balls లో 4 runs డిఫెండ్ చేసిండు. సూపర్. అన్ని వైడ్ యార్కర్స్. చూడనీకి అట్లుంటాడు కానీ హీల్ బౌల్ క్విక్. ఎల్ఎస్జీలో సిద్ధార్థ్, ముకుల్ చౌదరి కూడా యంగ్స్టర్స్ మంచిగా పర్ఫామ్ చేస్తున్నారు. దే విల్ బి గెటింగ్ మోర్ ఛాన్సెస్ ఇన్ దిస్ సీజన్ బికాస్ ఆఫ్ ద స్క్వాడ్ బ్యాలెన్స్. ఫీల్డ్ లో రహానే చూసుకుంటే అయితే చాలా అయోమయంగా కనిపిస్తున్నాడు. కెప్టెన్సీ అతనికి భారం లాగా కనిపిస్తుంది. ఈవెన్ పంత్ హ్యాస్ ద సేమ్ ఇష్యూ బట్ హీఈస్ మేనేజింగ్ హిస్ ట్రూప్స్ వెల్. సంజయ్ గోయన్కా మ్యాచ్ ఓడిపోతే మాత్రం మొత్తం మ్యాచ్ అయిపోయినాక అతనే చూపిస్తారు. సంజయ్ గోయన్కా ప్రెషర్ కూడా ఉంటుంది పంత్ కి. సో ఈ రోజు ప్రెడిక్షన్ విషయానికి వస్తే కేకేఆర్ హోమ్ గ్రౌండ్ కాబట్టి కేకేఆర్ ఇంకా అంత బ్యాలెన్స్ గా నాకు కనిపించట్లేదు. ఐ థింక్ దే విల్ టేక్ 2 more matches టు బ్యాలెన్స్ దేర్ సైడ్. ఓపెనింగ్ సరిగా లేదు. మిడిల్ ఓవర్స్ లో ఒక ఎక్స్పీరియన్స్ ప్లేయర్ లేడు. డెత్ బౌలింగ్ లో ఒక డిపెండెంట్ బౌలర్ లేడు. ఎల్ఎస్జి విషయానికి వస్తే పవర్ ప్లే లో షమి ఉన్నాడు. డెత్ ఓవర్స్ లో ప్రిన్స్ యాదవ్ ఉన్నాడు. అవేష్ ఖాన్ కూడా డెత్ ఓవర్స్ బాగా వేస్తాడు. మిడిల్ ఓవర్స్ లో దిగ్వేష్ రాఠీ ఉన్నాడు. సిద్ధార్థ్ లెఫ్ట్ హ్యాండ్ స్పిన్నర్ ఉన్నాడు. దే హ్యావ్ పర్ఫెక్ట్ బౌలర్స్ ఎట్ డిఫరెంట్ స్టేజెస్. టాస్ క్రూషియల్ ఉండబోతుంది. టాస్ గెలిచిన వాళ్ళకి మ్యాచ్ గెలిచే ఛాన్స్ 50% కన్నా ఎక్కువనే ఉంటుంది. ఈవెన్ దో the conditions suitable to KKR, I am going with LSG today, believing in Pant's captaincy and looking at the balance of the LSG. షమి చూసాం సార్ సన్ రైజర్స్ మీద ఓపెనర్స్ ని ఫస్ట్ 3 overs లోనే స్లోవర్ బాల్స్, అప్పటిదాకా స్పీడ్ బాల్స్ వేసి యార్కర్స్ వేసి స్లోవర్ బాల్స్ ని మనం ఎట్లా మాయ చేసి బుట్టలు వేసుకుంటాం. అండ్ ఎల్ఎస్జి ఫీల్డింగ్ కూడా బాగుంది. మిచెల్ మార్ష్, ఐడెన్ మార్క్రమ్
ముక్కులు చాలా బాగుంది ఫీల్డింగ్. కేకేఆర్లో అంత లేదు. ఐఎమ్ గోయింగ్ విత్ పంచ్ ఎల్ఎస్జి టుడే. So that's it for the today's preview, guys. We'll meet after the match.